సంవత్సరాలు చేసిన అప్పులే కాదు, ఆస్తులు సృష్టించాం, ఇవన్నీ చర్చలు లేకుంటే ఇవన్నీ ఉన్నాయి. రాజకీయ కక్షాదింపుల గురించి కూడా చర్చ వచ్చింది. మీరు నన్ను సాధించారా, మీరు మిమ్మల్ని సాధించారా, ఆ రకంగా చేయాల్సి వస్తే చాలా కేసులు పెట్టేది, అరెస్ట్ చేయాలి, జైలు చేసేవాళ్ళం. ఇదంతా ఒక అంశం. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాలు కొంత ఫోకస్ అంతా కేసీఆర్ ఖచ్చితంగా వస్తారు అనేటువంటిది బీఆర్ఎస్ మెసేజ్ ఇచ్చింది. అంతా మీడియా ఫోకస్ అంతా కూడా ఖచ్చితంగా వస్తారనేటువంటిది ఈసారి సమావేశాలు కొంత వాడివేడి చర్చ జరుగుతుంది. కేసీఆర్ కొంత ప్రభుత్వాన్ని ఇబ్బంది అంటే ఇరుకుని పెట్టే విధంగా ఉంటాడు. ముఖ్యమంత్రి ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూద్దామని ఎక్స్పెక్టేషన్స్, కొంత ఆశలు నిరాశ అయింది అనేది కూడా ఒక అంశం సరే ఈ బడ్జెట్ సమావేశాల్లో. అలాగే సరే ఆర్గ్యుమెంట్స్ అన్నీ మీరు ఎవరి వాదన వాళ్ళు వినిపించి మాది 10 ఏళ్లలో ఇంకా గత ప్రభుత్వం అంటారా అని అంటున్నారు. దాన్ని ఎట్లా చూడాలి అనేటువంటిది. ఇప్పుడు కేసీఆర్ గారు రాలేకపోతే అక్కడ మా పార్టీ పరంగా అడగాల్సిన విషయాలేం మానేయలేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆదిశీన్ అని అంటాడు సలహాలు సూచనలు ఇవ్వాలని. ఏం సలహాలు సూచనలు? అధికారంలోకి రావటం కోసం మీరు అడ్డమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అన్ని చేసేసినామని చెప్పేసి 15 నెలల్లో మాట్లాడి అయ్యాల రాజకీయ వేదికల మీద ప్రసంగాలు ఇచ్చి అధికారంలోకి రావటం కోసం ఈ రోజు వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా అపవిత్రం అయ్యేటట్టు మేము అన్ని చేసేసినామని అంటే మీకు తానా అంటే తందానా అయితే అనలేం కదా. మీకు సలహాలు సూచనలు ఏమిస్తున్నాము ఇవాళ? మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తెలంగాణ ప్రజానీకాని కోసం రుణమాఫీ ఏదైతే అన్నారో ఆ రుణమాఫీని సంపూర్ణంగా చేయండి. ఇప్పటికి కూడా గ్రామాలలో కాలేదు. అది మీ నియోజకవర్గమైనా నా నియోజకవర్గమైనా ప్రత్యక్షంగా పోదాము. అయినా అని చెప్పానంటే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అని చెప్పేసి కేటీఆర్ గారు అన్నారు. మీరు స్వీకరించండి. అది రాతపూర్వకంగా అన్నదానికంటే అసెంబ్లీలో ఆన్ రికార్డ్ అన్నారు కదా, మీరు దాన్ని స్వీకరించండి. ఆ ఛాలెంజ్ని మామూలుగా మేము ఒక ప్రతిపక్షంగా డెఫినెట్ గా అమలు కాలేదు, ఏ గ్రామంలో అమలు కాలేదు, ఏ నియోజకవర్గంలో కాలేదు, సంపూర్ణంగా తెలంగాణ ప్రజానికానికి రైతాంగానికి రుణమాఫీ కాలేదని చెప్పి చెప్తున్నాం. మీరు దానికి ఒకవేళ కట్టుబడితే కట్టుబడండి. అదే రకంగా అనేక హామీలు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక మొక్కుబడిగా చేసిన వాటిని మీరు కేవలం మొక్కుబడిగానే చేసారు, సంపూర్ణంగా కాలేదు అని చెప్పి అడిగితే వాటికి సమాధానం చెప్పలేక మా గొంతు నొక్కే ప్రయత్నం చేసి ప్రశ్నోత్తరాల సమరాన్ని కూడా మీరు వాయిదా చేసారు కదండి. అడిగేటోళ్ళని సస్పెండ్ చేసే ప్రయత్నం చేసిరు కదా. మీరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం, సభని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిరు కదా. ఇవాళ తెలంగాణ దిగజారిపోయిందో లేకపోతే మామూలుగా దివాలా తీసిందో అని చెప్పింది ఎవరు? రేవంత్ రెడ్డి గారే. గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి, ఒక ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడటానికి, ప్రభుత్వ ఖజానా బాగోలేదు, జీతాలకి మేము ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కూడా ఇయ్యలేము, వచ్చే నెల నుంచి డిఏ కాదు అసలు జీతమే ఇయ్యలేమంటే మీరు డిఏ అడుగుతున్నారు ఏందని చెప్పారన్నారు. ఇలా రాష్ట్ర ఆదాయం పడిపోయింది. మేము ఇచ్చిన దాన్ని, మేము పెంచి పోషించి తీసుకొచ్చిన దాన్ని కాపాడుకోలేని పరిస్థితులలో ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు పడిపోయినాయండి ఆదాయాలు? స్థిరాస్తి వ్యాపారాలు ఎందుకు పడిపోయినాయి? దానికి కారణాలు ఎవరు? తెలంగాణలో మరి మేము అప్పు చేసినామా, సప్పు చేసినామా, అభివృద్ధి చేసినామా? ప్రజలైతే గమనించి మీకు ఇచ్చే తీర్పు మీకు ఇచ్చారు, మాకు ఇచ్చే తీర్పు మాకు ఇచ్చారు. ఇవాళ ఏం మాట్లాడుకుంటున్నారు. కానీ జరుగుతున్నది ఏంది? కాళేశ్వరం మామూలుగా ఒక పిల్లర్ కోల్పోయినంత మాత్రాన సముద్రంలోకి నీళ్లు పోనిచ్చి ఇవాళ ఇసుక అమ్ముకుంటున్నారు. ఇసుక కోసం రైతుల నోట్లో మట్టి కొట్టారు. ఇవాళ గోదావరి జలాలు కాదు, కాళేశ్వరం జలాలు కాదు, అవి ఏమి కేసీఆర్ తీసుకురాలేదు అంటున్నారు కదా. మరి ఇవాళ ఎండిపోయే పొలాలకి నీళ్లు తీసుకొచ్చి ఇవ్వండి. అయ్యాల మేము ఎక్కడ ఎండిపోనీయలేదు కదా. మా జిల్లా కానీ మీ జిల్లా కానీ ఏ జిల్లాలనైనా గోదావరి జలాల కింద మామూలుగా గతంలో 2014 కంటే ముందు కనీసం బీళ్లుగా ఉన్న భూముల్ని ఇవాళ పంట పొలాలుగా మార్చి వ్యవసాయం చేస్తున్నారు కదా, వరి ధాన్యం వేస్తున్నారు కదా, ధాన్యప్రాసులు విరజిల్లుతున్నాయి కదా. మరి అటువంటి వాటిలో మేము దాదాపుగా 10 సంవత్సరాలుగా ఎక్కడ ఎండిపోయిన పొలాలు లేకుండా చేయగలిగినాం కదా. ఒక సంవత్సరాల కాలంలోనే ఇది 3వ పంట మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇవాళ పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి? ఎండిపోతున్న వాటికి నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీరు తీసుకురండి. కాళేశ్వరం నీళ్ళు కావంటారు కదా, ఏ నీళ్లు ఇస్తారో ఇవ్వండి. పంట పొలాలను బతికియండి, నష్టపోతున్న రైతులను ఆదుకోండి, పండించిన పంటకి ధర ఇవ్వండి. అయ్యాల 2800 అమ్మింది, ఇవాళ 1700 రూపాయలు కొనే దిక్కు లేదు. తూకం పేరు మీద, తారు పేరు మీద ఏ మోసం జరుగుతుందో చూస్తున్నాం. రైస్ మిల్లర్లు ఏమి ఇబ్బంది పెడుతున్నారో చూస్తున్నాం. రైతాంగం గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. మీకు రైతు బంధు ఇవ్వలేదు. మేము నవంబర్లో పెట్టిన పైసలు 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు కోసం పెడితే రైతుల నోట్లో మట్టి కొట్టి కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు ఇస్తే ఇవాటి వరకు రైతులకి ఆ డబ్బులు ఇయ్యలే. దాదాపుగా 3 దఫాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాల వరకు మామూలుగా ఇప్పటి వరకు ఇవ్వగలిగారు.
మిగతా 3వ ఎకరానికి పంటలే ఇవ్వలేదు. అంటే మీకు ఏం సలహా? ఇక్కడ ఒక్క నిమిషం కాళేశ్వరాన్ని వాడుకొని ఎలా వాడుకోవాలనే దాంట్లో ఉన్న ప్రభుత్వాన్ని నిర్దిష్టమైనటువంటి అసెంబ్లీ వేదికగా అది ఒక పిల్లర్ కూలినంత మాత్రాన పెద్దగా ఇబ్బంది ఏం లేదు. దాంట్లో నీటిని నిల్వ చేసి ఆ నీటిని మీరన్నట్టుగా రిజర్వాయర్ నింపి ఎస్ఆర్ఎస్పీనా లేకుంటే మిడ్మానేరా వాటిలో నింపి వాటి ద్వారా నీళ్ళు ఇవ్వచ్చు అనే ఉన్న ఒక నిర్దిష్టమైనటువంటి సలహా ఇచ్చుండాల్సింది ప్రభుత్వానికి. ఎట్లా నింపచ్చు, దాన్ని నింపడం వల్ల నష్టమేం లేదు, దానివల్ల డ్యామేజ్ ఏం జరగదు, వాళ్ళెవరో నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళంటే ఆలోచన లేక అనాలోచితంగానే ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకొని మీరు అనవసరంగా పొలాలు ఎండబెడుతున్నారు అని చెప్పినా సరిపోయేదేమో నిర్దిష్టంగా ఏదన్నా సలహా. ఇవాళ ఎండిపోవట్లేదనేమన్నా ఆదిశీన చెప్పగలుగుతాడా? ఎండిపోతున్న మాట వాస్తవమే కదా. వీటికి ఏమంటున్నామంటే ఒక పిల్లర్ కూలిపోతే ఇబ్బంది ఏం లేదన్నారు కాబట్టి, ఒక పిల్లర్ వల్ల నష్టం లేదు కాబట్టి నీళ్లు నింపచ్చు అనేది ఇంజనీర్ ఎక్స్పర్ట్స్ ఎవరినన్నా తీసుకుపోయి మీరు కొంత చూపించి దాన్ని సలహా ఇచ్చుంటే బాగుండేది. కూడా మా సలహాలు స్వీకరించడానికి సిద్ధమైతే ఇప్పటికి కూడా ఇస్తాం. ఇప్పటికి కూడా ఉన్న పంట పొలాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు సరే ఇప్పటికైనా ఇవ్వండి, ఇబ్బంది లేదు. అరే మీరు దానికి సంబంధించి ప్రశ్నోత్తరాలకు వాయిదా మల్లన్న మీకు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెలియంది కాదు, అసెంబ్లీ బిజినెస్ తెలియంది కాదు. 11 రోజులు మీ బీఆర్ఎస్ హయాం ఈ విధంగా జరిగిందా? ఎంత ప్రజాస్వామ్య పంతాలో చాలా సందర్భాల్లో రద్దయింది అనే విషయం నేను యాజ్ అ జర్నలిస్ట్ గా, నేనేం పొలిటికల్ గా కాదు, కానీ అప్పుడు 10 ఏళ్లలో కూడా చాలా సందర్భాల్లో క్వశ్చన్ అవర్ ఎత్తేసిన సందర్భాలు ఉన్నాయంటున్నా. వాళ్ళ ఎసులుబాటు బట్టి అది జోలకంటి గారు మనందరికన్నా సీనియర్ జోలకంటి గారు చెప్తారు, జోలకంటి గారు తర్వాత చెప్తారులేండి సీనియర్ ఏ సందర్భాల్లో క్వశ్చన్ అవర్ అనేది. కానీ దాని గురించి క్వశ్చన్ అవర్ అసలు ఎత్తేనే లేదా ఎప్పుడు అంటే ఎసులుబాటు నుంచి పెట్టినవి ఉన్నాయి. మీరు 0 ఓవర్ తీసుకోలేదు అనుకోండి, వీళ్ళు 0 ఓవర్ తీసుకున్నారు అంటే షార్ట్ డిస్కషన్ తీసుకుంటారు. నేనేమంటారు క్వశ్చన్ అవర్ ఎత్తేయపోవడం అది పొలిటికల్ ఎలిగేషన్ చేయొచ్చు, తప్పు కాదు. మేమిచ్చిన క్వశ్చన్లు ప్రజా సంబంధమైన విషయాలను కూడా కావాలని చెప్పేసి ఆ రోజు వాయిదా వేసిన సందర్భాలు ఉన్నాయి. క్వశ్చన్ అవర్ ఏదైనా పద్దుల్ని మాట్లాడాలన్నా లేకపోతే బిల్లులు ఏమైనా పాస్ చేయాలన్నా టైం సరిపోకుండా వాయిదా వేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇచ్చిన అవకాశం, ప్రతి పద్ధతికి అవకాశం ఇచ్చిన గంటన్నర 20 నిమిషాలు మీకు టైం ఇస్తే ఏదైనా అసెంబ్లీ వేదిక అబద్ధాలు చెప్పడానికి కానా, అసెంబ్లీ వేదిక అబద్ధాలు చెప్పడానికి కానా, మీరే అసెంబ్లీ వేదిక కాగురిపట్టు కేంద్ర సహాయ మంత్రి పార్లమెంట్ చెప్పింది కానీ అసలు ఎంత తెలంగాణ కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. జోలకంటి గారు, సుభాష్ గారు సభలో జరిగింది, నేను స్వయంగా చూసిన. చైర్మన్ అవమానం వ్యాఖ్యలు చేసినా కూడా సస్పెండ్ చేయకపోతే ఎట్లా అన్నా? ఒకసారి 2 సార్లు 3 సార్లు అవకాశం చేరితేనే యుద్ధం ప్రకటించిండు. ఇప్పుడు జగదీశ్వరుడు సస్పెండ్ 15 మాసాలు అవుతుంది. ఎవరైనా సస్పెండ్ చేసినా మీరు లేచి కుర్చీలో నిలబెడితే సస్పెండ్ చేసింది రాయాలో. అలాగే జగదీశ్వర్ రెడ్డి గారు చేరుతోని డైరెక్ట్ స్పీకర్ గారితోనే మీరు ఎంత అనేటువంటి విధంగా వారి హావభావాలతో బాడీ లాంగ్వేజ్ తేడాలు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఈ శాసనసభ సమయంలో సస్పెండ్ చేయడం జరిగింది. రైట్. ఒక సుభాష్ గారు, మీ అబ్జర్వేషన్ అంటే బడ్జెట్ సమావేశాలు జరిగినటువంటి చర్చలు, కేంద్రం విషయంలో కూడా చర్చకు వచ్చింది. కేంద్రం ఏ రకంగా రాష్ట్రాలకి అన్యాయం చేస్తుంది అనే విషయం కూడా. ఇప్పుడు ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు, అటు బీఆర్ఎస్లో కానివ్వండి, ఇటు కాంగ్రెస్లో కానివ్వండి, బీజేపీలో కానివ్వండి, అందరూ ఒక అసెంబ్లీ చర్చ వేదిక అంటే ప్రజలందరూ కూడా చూస్తుంటారు. ప్రజలు సమస్యలు అంటే